నా పేరు పామీల. కాలం లేదు, కాలం లేక కపతల్లి ఆడతాను, దేవతలకు నీళ్లు పోతాను. ఏ దేవుడు మొరబుడతలేడు, ఏ వాన దేవుడు అత్తలేడు. వర్షాల కోసం కప్పలం కట్టి కప్పతల్లి ఆట ఆడితే వర్షాలు పడవమ్మా. ఇప్పుడు ఇగో వీళ్ళని కట్టి ఆడితే వర్షాలు పడతాయి. అప్పుడంటే ఆ జమానా వేరే, ఇంత పొల్యూషన్ లేకుండే. వర్షాల కోసం కప్పతల్లి ఆట ఆడుతూ వర్షాలు పడుతుండే. ఇప్పుడు ఇట్లా కాదు కదా. వీళ్ళు ఏంటంటే పొద్దున లేచినప్పటి నుండి పొల్యూషన్ 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 అయినా. సినిమా హిట్ అయితే పొల్యూషనే, టపాకాయలు కాల్చి. ఫట్ అయినా పొల్యూషనే, ఎవరన్నా పుట్టినరోజు జరుపుకున్నా పొల్యూషనే, పెళ్లి రోజు జరుపుకున్నా పొల్యూషనే. టపాకాయలు కాలవాలి కథం. ఏదైనా మ్యాచ్ గెలిస్తే కథం పటాకాయలు కాలవాలి. ఇదే పని వీళ్ళది. వీళ్ళ రైతులు ఎటు పోతే ఏమున్నది, గంగలో కలిసినా వీళ్ళకి సంబంధం లేదే. 6 నెలలు ఇక్కడ ఉంటారు, 6 నెలలు ఫారెన్లో ఉంటారు. వాళ్ళకేం అవసరం? సినిమా షూటింగ్కి ఇండియా కావాలి, పొల్యూషన్ చేయడానికి ఇండియా కావాలి, బ్రతకడానికి మాత్రం ఫారెన్ కావాలి వీళ్ళకు. కరీంనగర్ చుట్టుపక్కల అయితే చెప్పనక్కర్లే, ఎన్నో కొండలు ఎన్నో గుట్టలు ఉండే. మొత్తం సర్వం నాకేసారు పొలిటీషియన్లు కలిసి. ఎన్ని గుట్టలు మాయమైనా చెప్పండి ఒకసారి. కరీంనగర్ చుట్టుపక్కల ఎట్లా వర్షాలు పడతాయి? ఇన్ని రకాలుగా పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసినాక వానదేవుడు ఎట్లా కరుణిస్తాడు? ఎట్లా వర్షాలు పడతాయి? అప్పుడంటే నడిచింది, ఆ కాలం వేరు, ఆ జమానా వేరు. కప్పతల్లి ఆట ఆడంగానే వర్షాలు పడ్డాయి అందరూ కథం. ఇప్పుడు ఇట్లా కాదా. వీళ్ళను ఆ కర్రకు ఎట్లయితే కప్పలం కట్టి ఆడతాలో వీళ్ళను కూడా ఆ కర్ర కట్టి కప్పతల్లి ఆట ఆడితే మనుషుల ఆట ఆడాలి ఇప్పుడు. అప్పుడు వర్షాలు పడతాయి. జై హింద్.